హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 26 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నిర్వచనం ప్రకారం రాజ్యాంగ ప్రభుత్వం అంటే ఏమిటి? కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏమిటి? సో మనకి 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. కాన్స్టిట్యూషన్ని మనము ఆమోదింప చేసుకుని నవంబర్ 26ని మనము కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి దాని కంటెక్స్లో మనము ఈ క్వశ్చన్ని అడగడం జరిగిందండి. యాక్చువల్గా ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ శాసనసభ ద్వారా ప్రభుత్వము, ఆప్షన్ ఏ రాంగ్. జనాదరణ పొందిన ప్రభుత్వము, పాపులర్ గవర్నమెంట్. పాపులర్ గవర్నమెంట్ అయితేనే మనకి అది రాజ్యాంగ ప్రభుత్వం అండి, కాదు. అండ్ బహుళ పార్టీ ప్రభుత్వము. సో బహుళ పార్టీ ప్రభుత్వం అంటే మల్టీ పార్టీ గవర్నమెంట్ ఉంటేనే దానిని ప్రభుత్వం అంటామా రాజ్యాంగబద్ధంగా? కాదు. పరిమిత ప్రభుత్వము. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? లిమిటెడ్ గవర్నమెంట్. మనకి రాజ్యాంగం అనేది గవర్నమెంట్ మీద కొన్ని పరిమితులను విధిస్తుంది. గవర్నమెంట్కి ఫ్రీ హ్యాండ్ అనేది ఉండదు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ తనకి ఇష్టానుసారంగా చేయడానికి లేదు. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన పరిధులని మనమే అది రాజ్యాంగ ప్రభుత్వం అనేది పరిమితం చేస్తుంది. కాబట్టి దానిని మనము రాజ్యాంగ ప్రభుత్వం అంటే పరిమిత ప్రభుత్వం లేదా లిమిటెడ్ గవర్నమెంట్ అని పిలుస్తామండి. సో ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 97వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. మనకి న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సహకార సంఘాల సదస్సుకు సంబంధించి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది, ప్రాథమిక హక్కుగా గుర్తించింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అలానే ఎలిమినేషన్కి ఆప్షన్స్ లేవు. ఇది రాజ్యాంగంలో 11B అనే కొత్త భాగాన్ని జోడించింది. ఇక్కడ చూడండి, 9B ఇది, 11B అంటే ఇది. సో ఇక్కడ 11B అనే భాగాన్ని జోడించిందా? కాదు. 9B అనే భాగాన్ని జోడించింది. 11B అనే దానిని మనకి ఇక్కడ నేను కావాలని కొంచెం ట్విస్ట్ చేసి ఫ్రేమ్ చేయడం జరిగింది. జనరల్గా ఓవర్లుక్లో మనకి ఇది 9B అలాగా అనిపిస్తుంది. కొంచెం ఆ రోమన్ లెటర్స్ అవి కన్ఫ్యూజన్లో ఉంటే, కాబట్టి ఈజీగా మనం ఇది కరెక్ట్ అనుకుంటాం. సో ఆన్సర్ అనేది తప్పు అవుతుంది అప్పుడు. స్టేట్మెంట్ 2 అనేది ఇక్కడ రాంగ్. ఇది రాజ్యాంగంలో కొత్త ఆదేశిక సూత్రాన్ని జోడించింది. అవునండి, 43B అనే ఆదేశిక సూత్రాన్ని, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇది జోడించడం జరిగింది. సో మనకి ఏమండి, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినాయి, 1 రాంగ్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ సవరణ బిల్లులకి సంబంధించి యాక్చువల్గా మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది న్యూస్లో ఉంది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ డేకి సంబంధించిన స్పెషల్ ఎడిషన్స్లో కూడా ఈ సవరణకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. మనము ఆల్రెడీ అనాలిసిస్లో లివింగ్ ట్రీ డాక్టర్ని గురించి చెప్పుకున్నాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. రాజ్యాంగ సవరణకు భారత రాష్ట్రపతి ముందస్తు సిఫారసు అవసరం. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరం అండి? నో. యాక్చువల్గా రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరం ఉండదండి. రాజ్యాంగ సవరణ బిల్లులకి ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం ఉండదు. మనీ బిల్స్, ఫైనాన్స్ బిల్లు ఇలాంటి బిల్లుల విషయంలోనే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం అవుతుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్లో యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ అదర్ 2. 1 అనేది రాంగ్ అయితే మనకి ఎక్కడెక్కడ రాంగ్ ఉందండి? ACD. ఆన్సర్ ఏమవుతుంది? బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎలిమినేషన్ టెక్నిక్లో ఇలా ఉపయోగించుకోవచ్చు మనం. అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాము. రాజ్యాంగ సవరణ బిల్లుని భారత రాష్ట్రపతికి సమర్పించినప్పుడు భారత రాష్ట్రపతి తన సమ్మతిని తెలియజేయడం తప్పనిసరి. అవునండి, ఇట్స్ ఏ మ్యాండేటరీ. ఖచ్చితంగా అసెంట్ ఇచ్చి తీరాలి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ మరియు రాజ్యసభ రెండూ కూడా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. జాయింట్ సిట్టింగ్ అనే ఆప్షన్ లేదు. జాయింట్ సిట్టింగ్కి ఇక్కడ స్కోప్ లేదు. రెండూ కూడా ఖచ్చితంగా విడివిడిగా ఆమోదించి తీరాలి. ఏ సభలో అది పాస్ అవ్వకపోయినా అక్కడితో ఆ బిల్ అనేది అక్కడ ఎండ్ అయిపోయినట్టేనండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భౌగోళిక సూచికల ట్యాగ్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో జిఐ ట్యాగ్కి సంబంధించి మనకి ఈరోజు నరసాపురం లేస్కి జిఐ స్టేటస్ రావడం అనేది న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది.
ఆ కంటెక్స్లో మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసామండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జిఐ ట్యాగ్ అనేది ఉత్పత్తి యొక్క అత్యధిక నాణ్యతను ఉండేలా నిర్ధారించే ధృవీకరణ. జిఐ ట్యాగ్ అనేది క్వాలిటీని మెన్షన్ చేస్తుందా అండి? ఉత్పత్తి యొక్క క్వాలిటీని? నో, ఇది ఆ జాగ్రఫికల్ ఐడెంటిటీని మెన్షన్ చేస్తుంది. అంటే కొండపల్లి బొమ్మలు కొండపల్లిలో తయారైనవి, అది క్వాలిటీ ఉందా లేదా అనేది సెకండరీ థింగ్. అలానే ఆత్రేయపురం పూతరేకులు, ఇక్కడ జిఐ ట్యాగ్ ఉంది కాబట్టి అది క్వాలిటీగా ఉండాలని ఏం లేదు, ఆత్రేయపురంలో తయారైన పూతరేకు, దట్స్ ఇట్. సో జాగ్రఫికల్ ఐడెంటిటీని మనకి రివీల్ చేస్తుంది. దానినే మనము భౌగోళిక సూచిక అన్నాం మనం, అంటే భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. కానీ క్వాలిటీ విషయం అనేది అక్కడ మెన్షన్ చేసి ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అలానే జిఐ ఉత్పత్తులు సహజమైనవి లేదా మానవ నిర్మితమైనవి కావచ్చు. ఆర్టిఫిషియల్ అండ్ మ్యాన్మేడ్ రెండిటిని కూడా ఉపయోగిస్తారండి. లైక్ బంగినపల్లి మామిడి పళ్ళు, అది న్యాచురల్. అలానే మనము ఆత్రేయపురం పూతరేకులు కావచ్చు, బొబ్బిలి వీణ కావచ్చు, ఇట్లాంటివి మ్యాన్మేడ్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. భారతదేశంలో అత్యధిక జిఐ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. రాంగ్ అండి, అత్యధిక జిఐ ఉత్పత్తులు తమిళనాడులో ఉన్నాయి మనకి. సో స్టేట్మెంట్ 3 కూడా రాంగ్ కానీ ఇక్కడ ట్విస్ట్ చూడండి, సరికానివి ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏవి ఇన్కరెక్ట్? 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్. 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, పిఎం శ్రీ స్కీమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. పిఎం శ్రీ, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే స్కీమ్కి సంబంధించి మనం ఈరోజు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం మరియు అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? అన్ని ప్రభుత్వ స్కూల్స్ని కాదండి, ఓన్లీ సెలెక్టెడ్ స్కూల్స్ 14,500 స్కూల్స్ని అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీటిని మోడల్ స్కూల్స్గా డెవలప్ చేస్తారు. తర్వాత మేబీ వాటిని ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ పథకాన్ని. బట్ యాజ్ ఆఫ్ నౌ పిఎం శ్రీ అనేది ఓన్లీ 14,500 స్కూల్స్కి మాత్రమే. ఆ స్కూల్స్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరికులం యాక్టివిటీస్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక స్కీమ్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, నో ఎలిమినేషన్ ఛాన్స్ ఇక్కడ. అలానే కేంద్ర రాష్ట్ర యూటీ ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థలచే నిర్వహించబడే పాఠశాలలకు ఈ పథకానికి అర్హులు. అవునండి, అన్ని స్కూల్స్, సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, యూనియన్ టెరిటరీస్లో స్కూల్స్ అవ్వచ్చు, అండ్ లోకల్ బాడీస్ స్కూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పథకానికి అర్హత కలిగి ఉంటాయండి. అలానే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. విద్యా మంత్రిత్వ శాఖ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందండి. సో ఆప్షన్ 3 అనేది కూడా మనకి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇవి ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.